మొదటి న్యూస్ అప్డేట్ని చూసుకున్నట్లయితే భారతదేశం మిలిటరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘా వ్యవస్థను పాకిస్తాన్ మరియు చైనా బార్డర్లలో ఉపయోగిస్తుంది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న 749 కిలోమీటర్ల లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద, అలానే భారత్ చైనాల మధ్య ఉన్న 3448 కిలోమీటర్ల బార్డర్ లైన్ వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థను ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థతో బార్డర్ లో ఏం జరుగుతుంది అనే లైవ్ ఫీడ్ అనేది గ్రౌండ్ స్టేషన్ కి లభిస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క నిఘా వ్యవస్థలు హై డెఫినిషన్ కెమెరాలు, డ్రోన్లు, రేడార్ సిస్టమ్ ను ఉపయోగిస్తారు. ఈ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క నిఘా వ్యవస్థలోని ఫేషియల్ రికగ్నిషన్ మరియు కంప్యూటర్ విజన్ టెక్నాలజీలను ఉపయోగించి శత్రువు యొక్క కదలికలను ఖచ్చితంగా గుర్తించవచ్చు. ప్రస్తుతానికి నార్త్ కమాండ్ మరియు సౌత్ కమాండ్ లోని 8 లొకేషన్లలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక రెండో న్యూస్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి మన భారతదేశంలోని పులులను కాపాడుతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇండియాస్ నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ NTCA 2018లో భారతదేశంలో 3000 పులులు ఉన్నట్టు గుర్తించాయి. ప్రస్తుతం NTCA ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి పులులను పర్యవేక్షిస్తుంది. 2018లో NTCA పులులు సంచరిస్తున్న 74,000 కిలోమీటర్ల ప్రాంతాలలో మొత్తం 3,48,00,000 ఫోటోలను తీశారు. ఈ ఫోటోల డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథంలకు ఇవ్వడం ద్వారా పులులు ఏ ప్రాంతంలో తరచుగా సంచరిస్తున్నాయి అనే సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథం పసిగట్టి ఆ సమాచారాన్ని టైగర్లను కాపాడుతున్న రేంజర్లకు అందజేస్తుంది. తద్వారా టైగర్లను పర్యవేక్షించడం సులభమవుతుంది. దీన్ని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జంతువులకు కూడా ఉపయోగపడుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇక మూడవ న్యూస్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ టెలికాం సర్వీసులను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు బిగ్ డేటా వంటి టెక్నాలజీలను ఉపయోగించాలా వద్దా అని ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తుంది. ముఖ్యంగా 4G 5G సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించాలా వద్దా అనే విషయాన్ని ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకుంటుంది. ఒకవేళ టెలికాం రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించినట్లయితే దాని వల్లున్న లాభ నష్టాలను ట్రాయ్ సంస్థ బేరీ వేస్తుంది. ఇప్పటికే AI తెలుగు ఛానల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీను 5G రంగంలో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అని వివరిస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో అందిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే AI తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్స్ వీడియోల కోసం MVS ఫ్యాక్స్ తెలుగు ఛానల్ ను, MVS ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.